సృష్టించేది విశ్వజనీయమైన ప్రేమ అన్న అంశాన్ని గురించి చెప్తున్నారమ్మా. సమాధి స్థితిని గురించి నిసర్గదత్ మహారాజ్ గారు మాట్లాడుతూ, నీవు సరి అయిన స్థితిలో ఉంటే ప్రపంచంలో దేనిని చూసినా సమాధిలోకే ప్రవేశిస్తావు. నువ్వు స్థిరమైనటువంటి చిత్తంతో ఉంటే ప్రపంచంలో దేనిని చూసినా నీకు సమాధి కలుగుతుంది. నిజానికి సమాధి ఏమంత అసాధారణమైన గొప్ప స్థితి ఏమీ కాదు. మనస్సు గనక ఏ విషయంలోనైనా తీవ్రంగా ప్రవర్తిల్లుతోంటే, అత్యంత శ్రద్ధగా దాన్ని పరిశీలిస్తోంటే ఆసక్తి కలిగిన ఆ వస్తువుతో ఏకమైపోతూ ఉంటుంది. చూసుకోండి, నీ మనస్సు గనక నీకు ఇష్టమైన ఏదో ఒక విషయంలో తీవ్రంగా ప్రవర్తిస్తూ ఉంటే, దాని వైపుకే ఇదిలాగా అదిలాగా ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటూ ఉంటే, నువ్వు చెయ్యవలసిన పని మీదనే నీకు అత్యంత ఆసక్తి శ్రద్ధ ఉంటే, నీ మనసు నీవు దేనిని కోరుతున్నావో దానితో కలిసిపోతుంది. ఇంకా అదే దాని బ్రతికైపోతుంది. అవునమ్మా. చూచేవాడు చూడబడేది చూపు ఒకటే అయిపోతాయి. అప్పుడు ఇంక నీ మనసులో ఉన్నవేవో అవే నీకు మాటి మాటికి స్ఫురిస్తూ ఉంటాయి, వాటి మీద తిరుగుతూ ఉంటావు. ఇంకా అవి తప్ప నీకు భౌతికమైన ఎక్కువ పట్టించుకోవు. ఇల్లు వాకిళ్ళు ఒళ్ళు పట్టించుకోవు. మనసు దేని చెప్తుంటుందో దాంతో లోపల 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 దాంతో ఏకమైపోయి ఉంటావు. చూసుకోండి మీరు. పొద్దున్న లేచిన అదే తలంపు, అదే ఆలోచన, దాని మీదే ఇలా చేయాలి అలా చేయాలి అలా చేయాలి. ఇంక ఇదే గొడవ. శరీరం ఏదో పనులు చేస్తూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుందే గాని మనసు దాంతో ఏకమైపోయి ఉంటుంది. అప్పుడు చూచేవాడు చూడబడిది చూపు ఒకటైపోతాయి. అలాగే వేడంలో వినేవాడు వినబడేది ఒకటైపోతాయి. ప్రేమికుడు ప్రేమింపబడేది ప్రేమలో మునిగిపోతాయి. ప్రతి తీవ్రమైన అనుభవము సమాధిని నీకు ఇష్టమైనటువంటి కాంక్షతో కూడిన ప్రతి అనుభవంలోనూ నీ మనసు సమాధి పొందుతుంది. ఎంత బాగుందో అని. సృష్టి కనిపిస్తోంది కదా, కానీ సృష్టికర్త కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు కదా. నీకు కనపడుతుందేమో. మరి సమాధానం నేను ప్రశ్నించినప్పుడు టక్కని చెప్పవలసిన సమాధానానికి ఎంత ఆలోచిస్తారో. సృష్టి కనిపిస్తోంది, సృష్టికర్త కనిపించడం లేదు. తమ కంటికి కనిపించకపోతే అది లేనట్టేనని అనుకునే వారందరూ కూడా సృష్టికర్త మన కంటికి కనిపించట్లేదు కాబట్టి సృష్టికర్త లేడు అని అనుకునే వారందరూ కూడా సృష్టికర్త లేడు అని అనేస్తారు. ఎందుకంటే కర్తకి ఒక రూపం, ఒక నామం ఉన్నది అనుకోవడం సబబు కాదు అన్నాడు మెటశ్రీ. సృష్టికర్తకి ఒక నామము ఒక రూపము ఉంది అని అనుకోవడం సబబు కాదు. అయితే సృష్టి కనిపిస్తుంది తప్ప సృష్టికర్త కనిపించకపోవడం చేత సృష్టి లేదు అనేస్తారు అందరూ. సృష్టికర్తే లేడు అనుకుంటారు. ఎందుకంటే ఆ కర్తకి ఒక రూపం లేదు గనక. నీకు రూపాలని చూడడం అలవాటైంది తప్ప రూపాలకి ఆధారమైన రూపము లేని ఒక నిరాకార మహాశక్తిని నువ్వు చూడలేవు గనక లేడు అనేస్తున్నారు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వారెవరు అని నిసర్గదత్తును ప్రశ్నించారు ఒకరు. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అని నిసర్గదత్ గారిని ఒకరు ప్రశ్నించారు. అప్పుడు నిసర్గదత్ గారు అంటున్నారు, సమస్తాన్ని సృష్టించేది లయింప చేసేది విశ్వవ్యాపకమైన ఆ చిదాకాశమే. ఆ విధంగా ఉనికిలో ప్రవేశించిన వాటినన్నిటినీ
ఆ పరమాకాశం వాస్తవంగా చేస్తుంది. సృష్టించేది ఆ విశ్వజనీయమైన ప్రేమ అని మాత్రమే మనం చెప్పగలం. మాటలతో అంతకంటే చెప్పలేం. ప్రతిదానిని వాస్తవంగాను అందంగాను కోరుకోదగినగాను చేసేది ఆ చిదాకాశమే. ప్రపంచాన్ని సృష్టిస్తున్న వారు ఎవరు అని అడిగితే ఆయన ఏమని చెప్పారు? ఈ సమస్తాన్ని సృష్టించేది, లయింప చేసేది విశ్వవ్యాప్తమై ఉన్న చిదాకాశము, వ్యాపించి ఉన్నటువంటి ప్రకాశము. ఆ వ్యాపించి ఉన్నటువంటి ప్రకాశంలోనే ఆ ప్రకాశంలోనికి ప్రవేశించిన వాటన్నిటికీ కూడా ఆ పరమాకాశము చైతన్యాన్ని, శక్తిని ప్రసాదిస్తోంది. సూర్యుని గదిలో తలుపులేసుకుంటే సూర్యుడు కనపడ్డు గాని సూర్యుడి వెలుగులో ఉన్న వారినందరినీ సూర్యుడి వెలుగు ప్రకాశింపచేస్తున్నట్లు చిదాకాశములోనికి ప్రవేశించిన వాటన్నిటికీ కూడా ఆ పరమాకాశమే ఉనికిని, వాస్తవత్వాన్ని ఇస్తుంది. సృష్టించేది ఆ విశ్వజనీయమైన ప్రేమ అని చెప్పగలం. అంటే దానిలోనే అలా ఏదైతే దానిలోనికి ఒక భావమో, ఒక నామమో, ఒక రూపముగానో దానిలోనించే కలిగి దానిలోనే ఉండగలుగుతూ సజీవంతాలుగా అనిపిస్తున్నాయి. కాబట్టి ఆ సృష్టించేది ఎవరు? ఆ చిదాకాశంలోనే అవి అలా కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రేమే దాని స్వరూపం గనక తనలో నుంచే అనేక నామరూపాలుగా తానే ఉద్భవించి వాటి నిండా తానే ఉండి మళ్ళీ తనలోనే కలుపుకుంటుంది ప్రేమ. అదే విశ్వజనీయమైన ప్రేమ అయిన చిదాకాశం. అంతే చెప్పగలం, మాటలతో అంతకంటే చెప్పలేం. ప్రతి దాన్ని వాస్తవముగా, సత్యముగా, అందంగా మనం అందరం కోరుకుంటున్నాం చూడు ఈ లోకంలో. వీటిలన్నిటికీ విలువ కలిగిందిగా చేసేది మళ్ళీ ఆ చిదాకాశమే. మరి ఒక వస్తువు నీకు సత్యంగా, అందంగా, కోరదగిందిగా అనిపిస్తోంది అంటే దానికి ఆ విలువనిస్తుంది ఆ చిదాకాశమే. నీకు ఆ కోరికను కలిగించింది ఆ చిదాకాశమే. నీవుగా ఉన్నది చిదాకాశమే, నీలో కోరికగా ఉన్నది చిదాకాశమే. ఆ కోరికకి తగినట్లుగా నువ్వు దేన్ని కోరుతున్నావో ఆ కోరికకి విలువనిస్తుంది చిదాకాశమే. ఆకాశమును కన్నా వేరుగా ఏదీ లేదు, అన్నీ అదే అన్నారు మహారాజు గారు. అప్పుడు ప్రత్యేకుడు కోరిక తగింది అయి ఉండటం దేనికి? దేన్నో ఒకదాన్ని కోరుకోవడం ఎందుకు అన్నాడు. ఇప్పుడు మహారాజు గారు ఎందుకు ఉండరాదు అని అడుగుతాను. సృష్టింపబడిన వాటి మధ్య కనిపించే బలీయమైన ఆకర్షణ. ఎప్పుడైతే ఒక నామరూపాలు కలిగాయని నువ్వు అనుకుంటావో అప్పుడు వాట్ల పట్ల ఒక బలీయమైన ఆకర్షణ కలుగుతుంది. అటువంటి ఆకర్షణ స్పందన మూలంగా మనుషులు ఒకరికొకరు చేరువయ్యే లక్షణం ఆ పరమాకాశం నుంచి కాకుండా ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? ఒకళ్ళకొకళ్ళు చేరువైన ఆ పరమ చిదాకాశం యొక్క ప్రకాశంలోనే, దూరమైన చిదాకాశం యొక్క ప్రకాశంలోనే గొప్ప అందమైన ఆకర్షణీయమైన పొందాలనుకునేవన్నీ ఆ చిదాకాశంలోనే, పొందాలనుకునేవాడు చిదాకాశంలోనే, పొందడము చిదాకాశంలోనే. చిదాకాశం తప్ప చిదాకాశాన్ని విడిచి ఇంక ఏదుంది? ఏమీ లేదమ్మా. ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? నువ్వు కనుక కోరికను వదిలేయి, అది సక్రమమైన దారుల్లోకి వెళ్ళేట్టు చూడు. కోరిక లేకపోతే నువ్వు చచ్చిపోయినట్లే, నేనన్నవాడు ఉండనే ఉండడు. కానీ నీచమైన కోరికలు ఉంటే నువ్వు పిశాచానివై ఉంటావు. అది పిశాచాలు కాబట్టి మళ్ళీ మళ్ళీ పుడుతున్నప్పుడు మన అందరం పిశాచాలమే.
నీచమైన అల్పమైన స్థితమైన ఇళ్ల కోసం, ఒళ్ల కోసం, మనసుల కోసం, దేహాల కోసం పట్టుకు వేళ్లాడడం పిశాచాల లక్షణం. అవునమ్మా. నీచమైన కోరికలు అవే, అంటే ఇంకేదో కోరికలు అనుకోకండి. అప్పుడు ప్రశ్న, పరమాకాశానికి సమీపంగా ఉండే అనుభవం ఏమిటి? పరమాకాశం చెప్తున్నారు కదా, చిదాకాశం అని, పరమాకాశం అని. దానికి సమీపంగా ఉండే అనుభవం ఏదైనా ఉందా అన్నారు. ఇప్పుడు నిశ్శబ్దత్ గారు అంటున్నారు, బ్రహ్మాండమైన శాంతి, హద్దులు లేని ప్రేమ, ఈ విశ్వంలో సత్యము, ఉదాత్తము, సుందరమైందంతా మీలో నుంచి ప్రవహిస్తున్నది అనే విషయాన్ని సాక్షాత్కరించుకో. మీలో ఒక సుందరమైన దృశ్యం, ఒక దృశ్యం ఉందనుకున్నామమ్మా. మనం హిమాలయాల్లోకో లేకపోతే ఎక్కడో కొండల్లోకో లోయల్లోకో వెళ్ళాం. అక్కడ పచ్చని ఆ అడవి, దానిలో రకరకాల పక్షులు, ఎత్తుల నుంచి కారుతున్న సెలయేరు, రకరకాల జంతువులు, చల్లని గాలి అన్నవన్నీ అక్కడ ఉన్నాయి అనుకున్నాం. సుందరమైనంత, ఉదాత్తమైన, ఎంత బాగుంది అని నువ్వు దానికి ఆ బాగున్నది అనేటువంటి లక్షణాన్ని నువ్వు ఆపాదిస్తున్నావు. అయితే ఎప్పటి నుంచో అక్కడే ఉండి ఆ కొండలు గుట్లంట పడి ఆకులు అలములు తిని దుంపలు కోసుకుని ఆ నీళ్లలో స్నానం చేసి అక్కడే బతుకుతున్నాడు. అంత బాగుండదు వాళ్ళకి, అనుకోరు. వాళ్ళకది సహజం. నువ్వు ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూసి ఎంత సుందరంగా ఉందని సుందరత్వాన్ని ఆపాదిస్తూ ఆనందిస్తుంది నువ్వే. అక్కడే ఉన్న ఒక కోయవాడో ఒక గొల్లవాడో దాన్ని అంత సుందరంగా ఉందని సుందరత్వాన్ని ఆపాదించి ఆస్వాదించడు వాడు. కాబట్టి ఈ సృష్టిలో ఇంత అందం ఉంది అంటూ ఆ సుందరమైందంతా నీ నుంచే ప్రవహిస్తోంది అన్న విషయాన్ని తెలుసుకో. అంతేకాకుండా ఈ విశ్వంలో సత్యము, ఉదాత్తము, సుందరమైందంతా ఇది ఎంత సత్యము, ఎంత ఉదాత్తమైంది, ఎంత గొప్పది అని నువ్వు అంటున్నావు కదా. నువ్వు ఉంటేనే అవి అలా ఉంటున్నాయి. అవునమ్మా అని తెలుసుకో. ఈ ప్రపంచాన్ని పర్యవేక్షించే దేవుళ్ళు, దేవతలు గొప్ప జీవులై ఉండొచ్చుగాక, కానీ వాళ్ళంతా కూడా యజమాని యొక్క శక్తిని, వైభవాన్ని చాటడి చీని చీరంబరాలు ధరించిన పరిచారకులు మాత్రమే తెలుసుకో. నువ్వు ఎంతో మంది ప్రపంచాన్ని అనేక మంది దేవతలు పరివేష్టించి రక్షిస్తున్నారు, వాళ్ళు దేవతలు అని నువ్వు అనుకోవచ్చు. ఉండనీలే. కానీ వాళ్ళంతా కూడా చైతన్యమైన చిదాకాశమనే యజమాని యొక్క శక్తిని, వైభవాన్ని చాటడానికి చీనీ చీనాంబరాలు ధరించి వచ్చిన సేవకులు మాత్రమే. వారిని చూసి నువ్వు దండం పెడతావు, లేకపోతే చిదాకాశం నీకు తెలియదుగా. చిదాకాశంలో నుంచే కదమ్మా ఆ గొప్ప గొప్ప వారిని చూసి నువ్వు వారికి నమస్కరిస్తున్నావు అంటే వారి చిదాకాశానికి ప్రతినిధులుగా నీకు కనిపిస్తున్నారు. చిదాకాశాన్ని డైరెక్ట్ గా చూడలేవు గనుక ప్రతినిధులకు నమస్కరిస్తున్నావు అని గ్రహించాలి. అనుభవాల ప్రాధాన్యతను గురించి ఒకరు నిసర్గని ఇలా ప్రశ్నించారు. అనుభవాల యొక్క ప్రాముఖ్యత. కొంతమంది గొప్ప గొప్ప దివ్య అనుభవాలు కలుగుతాయి, దుఃఖమైన అనుభవాలు కూడా కలుగుతూ ఉంటాయి కదా. వాటి ప్రాధాన్యత ఏమిటి అని ఇలా ప్రశ్నించారు. నేను ఇంతకన్నా చిన్నవాణ్ణై ఉన్నానండి. అప్పుడు నాకేవో వింత వింత అనుభవాలు, చిన్నవే అయినప్పటికీ కూడా జ్ఞాపకం పెట్టుకోదగినవి కలుగుతూ ఉండేవి. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అవి ఎలాంటివంటే నేనేమీ కాదని, కేవలం ఏదో శూన్యముగా ఉన్నానని అనుకుంటూ ఉండేవాడిని. కానీ చైతన్యంలో ఉండేవాడిని. అలాగని నాకు తెలివి లేకుండా ఏమీ లేను. ఇక్కడ వచ్చిన ప్రమాదం వల్ల ఒకటేనండి, అప్పుడు చిన్నప్పుడు అలా ఉండేది. నాకు ఎలా ఉండేది అంటే నేనేమీ కాదని,
ఈ శరీరం గాని మరి ఏది కాదని, కేవలము ఏదో ఒక శూన్యముగా నేనున్నానని నాకు అనిపిస్తూ ఉండేది. నాకు ఎరుకు కూడా ఉండేది. కానీ చిక్కల్లా ఏంటంటే ఆ జరిగిపోయిన క్షణాలు మళ్ళీ మళ్ళీ తలుచుకొని వాటిని మళ్ళీ అలాంటి అనుభవం ఇప్పుడు కలగాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు లేదు మరి అది అన్నాడు. అప్పుడు నిసబ్దత్ మహారాజ్ గారు అన్నారు, ఇదంతా ఊహ. చైతన్యం వెలుగులో అనేకం సంభవిస్తూ ఉంటాయి. వాటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. నాకు ఇలా కలిగింది అలా కలిగింది, అసలు నేను ఈ శరీరము ఇదేవీ కాదని, నేను ఏదో శూన్యాన్నన్న అనుభవం ఆ ఎరుకలో ఉండేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు అది పోయింది, అది మళ్ళీ నాకు కావాలనిపిస్తోంది అని అతను అన్నప్పుడు అదంతా ఊహే అంటున్నారు. ఆ చైతన్యపు వెలుగులో అనేకం ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. వాటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వవలసిన పనేమీ లేదు. ఇప్పుడు అది లేదుగా, ఎంత గొప్పదైతే ఏమిటి, దానికోసం ఇంక తాపత్రయపడ్డం. ఇప్పుడేముందో చూసుకో. భగవంతుడి రూపం దర్శనం ఎంతో, ఒక పుష్పం కనిపించడు కూడా అంతే. పువ్వు కనిపిస్తేనేమో ఏదో పువ్వు పూచింది అంటావు. అదే ఒక భగవంతు రూపం కనిపిస్తే ఆహా ఎంతో గొప్ప సాధన చేశాను కాబట్టి ఒక అద్భుత దృశ్యం కనిపించింది అంటావు. కానీ భగవంతుడి రూపం కనిపించడం ఎలాగో ఒక పూచిన పువ్వు కనిపించడం కూడా అంతే. పాటికి అవి అలాగా ఉండని. ఈ పువ్వుని చూసేది, భగవంతుని రూపాన్ని చూసేది ఒకే చూపు కదా. ఆ చూపే లేకపోతే ఈ పువ్వు లేదు, ఆ భగవంతుడి రూపము లేదు. నువ్వేమో ఈ పువ్వుకి విలువ లేదని, ఆ భగవంతుడి రూపానికి విలువ ఉందని అనుకుంటున్నావు. గాని భగవంతుడి రూపానికంటే పువ్వు కంటే కూడా నీ చూపే విలువైందని తెలుసుకో. వాటికి వాటిని అలా ఉండని. వాటిని గుర్తు తెచ్చుకోవడం ఎందుకు? ఆహా భగవంతుడి రూపం ఎంత బాగా దర్శనం ఇచ్చిందో కదా, నాకు ఇప్పుడు దర్శనం ఇవ్వడం లేదు అని ఎందుకు బాధపడ్డాం? ఆ తర్వాత జ్ఞాపకాలు ఒక సమస్య చేసుకోవడం ఎందుకు? అప్పుడంత బాగుండేది కదా, ఇప్పుడు బాగుండేది మళ్ళీ ఒక సమస్య కలిగించుకోవడం ఎందుకు? వాటి ఎడ్ల చప్పగా ఉండిపో, పట్టించుకో. అప్పుడదంతా అంతే. వాటికి ఉచ్చ నీచాలు కూడా ఆపాదించకు. గొప్ప దృశ్యాలు, దానికి గొప్పతనం, చిచి అసహ్యంగా ఉన్నాయి దీనికి ఈ నీచత్వం ఎందుకు ఆపాదిస్తావు? పాటికి వాటిని అలా ఉండని. వాటి చూసి నీకెందుకు? గొప్పవని అధమని అంతర్గతమైనవని విభజిస్తూ కూర్చోకు. ఏది ఎలా జరుగుతున్నప్పటికీ వీటన్నిటికీ మూలమైన నీ ఆత్మ వద్దకి వెళ్ళి కూర్చో. నీవు ఈ ప్రపంచంలో పుట్టావని నువ్వు ఏర్పరచుకున్న నమ్మకం అంతే. నేను ఈ ప్రపంచంలో పుట్టాను అని ఒక నమ్మకం ఏర్పరచుకున్నావంతే. నువ్వు పుట్టలేదు, ఈ ప్రపంచంలో నువ్వు పుట్టలేదు, పెరగలేదు, చావలేదు. నీ బలహీనత. నిజానికి ఈ ప్రపంచం నీలో నీ చేతనే ఎల్లవేళలా పునః సృష్టి కాబడుతోంది. నీ సత్తాకు మూలమైన కాంతి, ఆ వెలుగు నుంచి ఇవన్నీ జనిస్తున్నాయి. నీలో నుంచే నేను ఉన్నానన్న నీ సత్తా అనేటువంటి వెలుగులోంచి కలుగుతున్న కాంతిలోనే ఇవన్నీ జనిస్తున్నాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా చూడు. ఆ వెలుగులో ప్రేమ, అనంతమైన శక్తి దాక్కుని ఉన్నాయని నీకే తెలుస్తుంది అన్నారు మహారాజ్ గారు. వాడిని ఉన్నప్పుడు నాకేవో వింత అనుభవాలు కలిగేవి. చిన్నవే అయినప్పటికీ జ్ఞాపకం పెట్టుకోదగినది అనమాట. అవి కలుగుతూ ఉండేవి. ఏమిటంటే నేనేమీ కాదని, కేవలం ఏదో శూన్యంగా ఉన్నట్లుగాను ఉండేది. కానీ చైతన్యంలోనే ఉండేవాడిని. ఇక్కడ వచ్చిన ప్రమాదం వల్ల ఏంటంటే, అలా జరిగిపోయిన క్షణాలను మళ్లీ మళ్లీ తలుచుకొని వాటిని పునః సృష్టించుకోవాలి అని కోరిక బయలుదేరింది. ఇప్పుడెప్పుడో కలిగిన అనుభవాలని మళ్లీ మళ్లీ భావించుకుని మళ్లీ ఆ అనుభవాలని సృష్టించుకోవాలని కోరిక కలుగుతోంది అన్నాడు. అంటే నిసర్గదత్ గారు, అదంతా ఊహ. చైతన్యం వెలుగులో అనేకం సంభవిస్తూ ఉంటాయి. వాటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఏమీ లేదు.
భగవంతుడి రూపం దర్శనం ఎంతో, ఒక పువ్వు కనిపించడం కూడా అంతే. వాటిని అలాగా ఉండనియ్యి. వాటిని గుర్తు తెచ్చుకోవడం ఎందుకు? అవి అలా ఉంటాయి అంతే. ఆ తర్వాత జ్ఞాపకాలు ఒక సమస్యను చేసుకుంటావు. ఎందుకు? వాటి ఎడల చప్పగా ఉండిపోవు. వచ్చాయి, వెళ్ళాయి. ఆనందకరమైనవి కావచ్చు, దుఃఖకరమైనవి కావచ్చు. వాటిని నువ్వు గట్టిగా పట్టుకోకుండా అలా వదిలేస్తే వాటి పట్ల చప్పగా ఉండిపోవు. వాటికి ఉచ్చనీచాలు ఏమాత్రమో ఆపాదించకు. గొప్పవని, అధమమైనవని, అంతర్గతమైనవని విభజిస్తూ ఎందుకు కూర్చోవడం? ఏది జరుగుతున్నప్పటికీ వీటన్నిటికీ మూలమైన నీ ఆత్మ వద్దకి వెళ్ళిపోతూ ఉండు. నువ్వు ఈ ప్రపంచంలో పుట్టావని నువ్వు ఏర్పరచుకున్నది నమ్మకం. నీ బలహీనత నిజానికి ఈ ప్రపంచం నీలో నీ చేత ఎల్లవేళలా పునః సృష్టింపబడుతోంది. నువ్వు అనుకుంటున్నావు నేను ఈ ప్రపంచంలో పుట్టానని, కానీ అది నీ బలహీనత. నిజానికి ఈ ప్రపంచం నీలోనే నీ చేతనే ఎల్లవేళలా మళ్ళీ 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 సృష్టింపబడుతోంది. నీ సత్తాకు మూలమైన కాంతి వెలుగు నుండే ఇవన్నీ జనిస్తున్నాయి అన్న విషయాన్ని చూడు. నీ సత్తాకి మూలమైన కాంతి అంటే నువ్వు ఉండడానికి, నేనున్నానని నీకు తెలియడానికి ఏ తెలివైతే ఆధారంగా ఉందో ఆ వెలుగులో నుంచే ఇవన్నీ కూడా జనిస్తున్నాయి. ఆ వెలుగులో ప్రేమ, అనంతమైన శక్తి ఉన్నాయని నువ్వే గ్రహిస్తావు. ఆ వెలుగుకి తారతమ్యం లేదు, అన్నిటి మీద సమానంగా ప్రవహిస్తూ ఉంటుంది. అది నీవున్నావన్న నీ తెలివి స్వరూపపు మూలం అదే. దానిలో నుంచే నీవున్నావన్న ఒక స్పృహ, ఆ స్పృహలో నుంచే ఆ అఖండమైన ప్రకాశం నిలువడి. అంటే ఏమిటన్నమాట? ఈ నేనున్నానన్నటువంటిది తానై ఉన్న ప్రకాశానికి వాహిక లాంటిది అనమాట. ఈ నేనున్నా దానిలో నుంచి అది ప్రవహిస్తుంది. ఈ నేనున్నానన్న వాహిక అంటే ప్రవహించే ద్వారం. ఈ నేనున్నాను, నేను అన్నటువంటి ఆ భావన ఉన్నాను అన్న అఖండ ప్రకాశం యొక్క ద్వారం అన్నమాట. దానిలో నుంచి నీలో నుంచి నేనున్నానన్న నీలో నుంచి నీవు ఉండడానికి మూలమైన సత్తాలోని నుంచి ఆ కాంతి నుంచే ఇవన్నీ జనిస్తున్నాయి. ఆ కాంతిలోని ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారి పరిశీలించి చూడు. నేను అనేటువంటి నీ తెలివి యొక్క ప్రసరణ లేకపోతే ఏదైనా ఉంటుందా? కాబట్టి నువ్వు ఇవన్నీ దానిలోంచి జనిస్తున్నాయని చూడు. ఆ వెలుగులో ప్రేమ, అనంతమైన శక్తి ఉన్నాయని నీకే తెలుస్తుంది. ఆ వెలుగుకి అసలు ఏ తారతమ్యము లేకుండా అనంతమైన శక్తితో, తారతమ్యములు లేని ఒక కరుణతో అది అలా ప్రకాశిస్తూ ప్రకాశిస్తూ ఉంటుందన్న సంగతి నీకు తెలుస్తుంది అప్పుడు అని మహారాజ్ గారు చెప్తే పృశ్చకుడు ఇలా అడుగుతున్నాడు. భూమి మీద బ్రతికి ఉండడానికే నేను చూడాల్సిన అవసరం ఉందంటారా? ఈ భూమి మీద బ్రతికి ఉండడానికే నేను చూడవలసిన అవసరం ఉందంటారా అన్నాడు. అప్పుడు నిసర్గదత్త అన్నారు, నీవు ఏమిటిగా ఉన్నావో చూడు ముందు. నువ్వు ఎవరిగా ఉన్నావు, నువ్వు దేనిగా ఉన్నావు నువ్వు చూడు. వారిని వీరిని ఏమీ అడక్కు. నిన్ను గురించి నీకు ఇతరులను చెప్పనివ్వకు. నువ్వు ఫలానా, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా ఇతరుడు నీకు చెప్పే అవకాశం ఇతరులకి ఇవ్వకు. నిన్ను గురించి నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఏమిటో నిన్ను నువ్వే చూసుకో. నిన్ను గురించి ఎవరిని అడక్కు. నిన్ను గురించి నీకు ఇతరులు చెప్పే అవకాశం వాళ్ళకి ఇవ్వకు. నీలోనికి నువ్వు చూసుకుంటే నువ్వెవరివో నీకు తెలుస్తుంది. నువ్వెవరివో నువ్వు నీలోకి చూసుకొని తెలుసుకోవడం మానేసి నిన్ను గురించి నువ్వు వారిని వీరిని అడుగుతున్నావు.
అప్పుడు వారు ఏం చేశారు, నువ్వు పలానా వారి అబ్బాయివి, పలానా వారి అమ్మాయివి, పలానా వారి చుట్టానివి, పట్టానివి, నీకు అక్కిదిగో చక్కిదిగో అని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు నువ్వు అదే నేను అనుకున్న భ్రమలో తిరుగుతున్నావు. ఇది ఎవరో ఇతరులు నాకు తెలియచేసిన విషయాలే తప్ప అసలు నేనెవరో నాకు తెలుసా అని నిన్ను నువ్వు చూసుకో. అది ఇప్పటి వరకు నిన్ను గురించి నీకు తెలిసిందంతా కూడా ఇతరుల వల్ల నువ్వు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలే. అంతే అమ్మా. ఇతరులు చెప్పారు, అవే నువ్వు ఏర్పరచుకున్నావు అంతే తప్ప అవి స్వయం కాదు. వాళ్ళ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టి అసలు నేనెవరా అని నిన్ను నువ్వు చూసుకో. మార్గదర్శకుడు చెప్పగలిగిందల్లా ఇంతే. ఒకరి వద్ద నుంచి మరొకరి వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు. అన్ని బావుల్లో ఉండే నీరు ఒక్కటే. ఏ బావి నీకు సమీపంగా ఉంటే దాని నుంచి నీరు నువ్వు తోడుకో. నా విషయానికొస్తే నాలో ఆ నీరుంది. నిజానికి నేను ఆ నీరునే అయి ఉన్నాను. కాబట్టి నేను ఇంకొక చోటికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అలాగే నీవు కూడా అంతే. కానీ నీవే ఆ నీరు అంటే ఆ నీ నిజస్వరూపం, ఆ భగవంతుడు అనబడేవాడు నీవే అయి ఉన్నా నీవు ఆ భగవంతుడి కోసం నిన్ను విడిచి అన్యాన్ని వెతుకుతున్నావు. నా విషయానికి వస్తే నాలోనే అది ఉంది, అదే నేను అన్నారు మహారాజు గారు. ఈ రకంగా సృష్టించేది విశ్వజనీయమైన ప్రేమ. అంటే ఈ విశ్వజనీయమైన ప్రేమ ఏదైతే ఈ విశ్వరూపంలో మనకి తెలియబడుతోందో అది అఖండమైన ప్రేమ స్వరూపమైన ప్రకాశము వల్ల ఉండగలుగుతోంది. ఆ ప్రకాశం ప్రేమ స్వరూపమై ఉండడం చేత ఈ విశ్వమంతా కూడా సజీవవంతంగా ఉండగలుగుతోంది అని తెలుసుకోమని సందేశం అన్నమాట. సృష్టించేది విశ్వజనీయమైన ప్రేమ. ఆ ప్రేమ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు కాదు, అఖండ సచ్చిదానందమే. దానిలోనే ఇవన్నీ కలిగి ఉండగలుగుతూ ఉన్నాయి. ఎవరు ఏమి దానిని నువ్వు ఎలా చూస్తే అలాగ నీవు కనిపిస్తావు, అవి ఉండగలుగుతున్నాయి అని చెప్పారు.